నటికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. నటికుమార్ గారు, మీరు సినిమా ఇండస్ట్రీలో అంటే డిఫరెంట్ సెక్టర్స్ లో ఉన్నారు. మీరు ఎగ్జిబిషన్ లో ఉన్నారు, డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు, ప్రొడక్షన్ లో ఉన్నారు, అలా డిఫరెంట్ దాంట్లో ఉన్నారు. మనం 2024 సంవత్సరం కనుక తీసుకుంటే సార్, టోటల్ గా 2024 సంవత్సరంలో మీకు అంటే సినిమా ఇండస్ట్రీకి బాగా లాభం తెచ్చిన సినిమాలు ఎయ్యి, బాగా వర్కౌట్ అయిన సినిమాలు ఎయ్యి, ఎలాంటి సినిమాలు అంటే సినిమా ఇండస్ట్రీ కూడా ఎటువైపు పయనిస్తుంది అనే దాని మీద ఒక విశ్లేషణ సార్. అన్ని స్మాల్ బడ్జెట్ మూవీస్ అండి. ఈ ఉమ్, ఈ సంవత్సరం అంతా స్మాల్ బడ్జెట్ మూవీస్ సూపర్ హిట్స్. ఓకే. పెద్ద సినిమాలు ఏమి పెద్దగా లాభాలు ఏమీ లేవు. అంటే పెట్టుబడి ఎక్కువ, రాబడి తక్కువ. ఉమ్, చిన్న సినిమాలు పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. ఓకే. అంటే ఎందుకంటే మీకు సామాజిక ధర్మాన్ని అనుకోవచ్చు, లేకపోతే సో మనీ మూవీస్, అంటే మనం పేర్లు చెప్పలేం కానీ అన్ని 3 వారాలు 4 వారాలు బేబీ అవ్వచ్చు. ఆ, ఉమ్, ఏ సినిమా అయినా మీరు ఉదాహరణకు అన్ని చూసుకోండి. మీ ఏ సినిమా సూపర్ హిట్ అయిన సినిమా, చిన్న సినిమాలు ఓకే. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రెంట్ వచ్చాయి. అయితే పెద్ద సినిమాకి డబ్బు మనం పెట్టుబడి పెడితే, పెద్ద సలార్ పెట్టాం అనుకోండి. ఉదాహరణ సలార్ పెడితే సలార్ ఎంత వచ్చిందండి? ఉమ్, మన సలార్ పెడితే 2 వారాలు రెంట్ వచ్చింది. మన అదే ఉమ్, బేబీ 4 వారాలు రెంట్ వచ్చింది. ఉమ్. అంటే ఇప్పుడు మనం పుష్ప 2, ఆ, పుష్ప 2 4 వారాలు. పుష్ప 2 ఒకటే బెటర్ మూవీ ఈ సంవత్సరంలో. అవునా? అంటే ఇప్పుడు మనం ఆ, పెద్ద సినిమాలు చూద్దాం సార్. అంటే ఈ సంవత్సరం పెద్ద సినిమాలు మనకి ఒకటి గుంటూరు కారం కావచ్చు, ఇంకోటి మనకి సలార్ ఈ సంవత్సరం వచ్చిందా సలార్ కావచ్చు, లేదంటే దేవరా కావచ్చు, పుష్ప 2 కావచ్చు. ఈ 4 సినిమాల మీద ఎలా వచ్చినాయి సార్ మీకు? గుంటూరు కారం ఏం లేదండి. ఉమ్, హనుమాన్ కొట్టుకెళ్ళిపోయింది. హనుమాన్ స్మాల్ మూవీ, హనుమాన్ కొట్టుకెళ్ళిపోయింది. ఓకే. గుంటూరు కారం ఏమీ లేదు. అదే అంటున్నాను కదా, పెద్ద సినిమా రాబడి ఎక్కువ, లాభం తక్కువ. ఆ, ఉమ్, హనుమాన్ వచ్చి బడ్జెట్ బడ్జెట్ తక్కువ, రాబడి ఎక్కువ. 300 కోట్లు చేసిన సినిమా. ఉమ్, ఆ, అక్కడి నుంచి మనం ఏది చూసుకున్నా కూడా మనకు అలాగే వెళ్ళిపోయింది. మీరు ఏ సినిమాలు చూసుకోండి, మీరు ఏ సినిమాలు చెప్పండి, అన్ని సినిమాలు కూడా పెద్ద చిన్న సినిమాలకే బెటర్ థింగ్ వచ్చింది. థియేటర్లు కాపాడింది చిన్న సినిమాలే. అవునా? పెద్ద ఓకే. సినిమాల్లో ఏ సినిమాలు బాగున్నాయి? ఆదిపురుష్ ఉంది. ఎక్కడ ఉమ్, బాగుందండి? ఉమ్, ఆదిపురుష్ అయిపోయిన తర్వాత సలార్ ఉంది. ఉమ్, సలార్ ఎక్కడ వచ్చిందండి? 2 వారాలు వచ్చింది. 22 కోట్లు సినిమా కొట్టే 14 కోట్లు ఆగిపోయింది. ఉమ్, అంటే ఉదాహరణకు నేను వైజాగ్ చెప్తున్నాను. అంటే ఉమ్, దాన్ని బట్టే రేట్ చేసుకుంటాం కదా. ఉమ్, మరి అది లాసే కదా. అలాగే ఓకే. మొత్తం అన్ని సినిమాలు కూడా, అంటే హీరో ఇచ్చిన సినిమాలు ఓపెనింగ్స్ వస్తున్నాయండి. హీరో ఉమ్, ఇచ్చిన సినిమాలు ఓపెనింగ్స్ వస్తే తర్వాత రావట్లేదు. ఇస్ అ బెటర్ మూవీ, ఇస్ గుడ్ మూవీ, ఇస్ ఇండియాలో టాపెస్ట్ మూవీ. అండ్ పుష్ప 2 ఉమ్, కలెక్షన్స్ వర్షంలో నార్త్ ఇండియాలో చరిత్రను తిరగరాసింది. ఉమ్, మొత్తం తెలుగు ఇండస్ట్రీనే చరిత్ర తిరగరాసిందండి ఈ కలెక్షన్. ఓకే, దురదృష్టం సాత్తు అనుకోని సంఘటన ఉండకపోవచ్చింది. ఆ దాని సంఘటన వల్ల ఆయన ఈ రోజు బయటికి చెప్పలేని పరిస్థితుల్లో, బయటికి ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో కుటుంబం అంతా బాధతో ఉంది. ఓకే, మన ద్రౌపది గారి కుటుంబం ఎంత బాధతో ఉందో, ఈ రోజు ఆయన కూడా ఆ సంఘటన కోసం, ఇంత పెద్ద అరుదైన సంఘటన వస్తుందండి. ఎప్పుడో హిట్స్ వస్తాయి. అలాంటి సీన్ ఈ మధ్య జీవితంలో ఎప్పుడో వస్తాయి. ఎప్పుడో మనకు ఆ హిట్ వస్తుంది. ఆ హిట్ ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో పాపం ఆ కుటుంబం కానీ ఆయన కానీ ఉన్నాడు. అల్లు అర్జున్ గారు కూడా ఉన్నారు. ఇది అది డెఫినెట్ ఎవరో గా. తప్పు, ఏం యా, తప్పు అని నేను అనగా, నార్త్ ఇండియాలో టాపెస్ట్ బిగ్గెస్ట్ హిట్ అండి కలెక్షన్స్ లో. ఇది పొలిటిసైజ్. చరిత్రలోనే తిరగరాసింది. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఇది డెఫినెట్ గా ఒక చేదు ఘటన అని చెప్పొచ్చేమో సార్ మనం ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఈ దీన్ని సంవత్సరం పొలిటిసైజ్ చేయడం కానీ, దీని చుట్టూ జరిగిన పరిణామాలు కానీ డెఫినెట్ గా. కావాలని చేశారండి. అవును. కావాలని చేశారు. యా, పవన్ కళ్యాణ్ గారు ఇది చెప్పినప్పుడు ఒక చెప్పినట్టు. ప్రతిపక్ష పార్టీ రెచ్చగొట్టడం వల్ల, అధికార పార్టీని రెచ్చగొట్టడం వల్ల, అధికార పార్టీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే అయిపోయిందో, వాళ్ళు ట్రోల్ చేయడం ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ అల్లు అర్జున్ గారికి ఏది జరిగినా, ఏం జరిగినా కూడా అల్లు అర్జున్ గారికి దెబ్బతగిలింది. అదే అదే ఇప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం సంయమనం పాటించాల్సిందన్నది నాది ఫస్ట్ నుంచి ఉన్న అభిప్రాయం దీని మీద. లేదు, ఆ, ఆ ఉమ్, రేవంత్ రెడ్డి గారు సమయం పాటించారు. ఆయన వర్క్ చేశారు. కాకపోతే ఇండస్ట్రీ ఆయన్ని ట్రోల్ చేస్తుంటే, ఎవరైనా మీరు ఆలోచించండి. ఇందాక నాకు బాధ అనిపించలేదా? మీకు బాధ అనిపించలేదా? ఉమ్, ఆయన గవర్నమెంట్ బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చింది, రేట్లు ఇచ్చింది, అన్ని ఇస్తే ఆయన ఇష్టం వచ్చే ట్రోల్ చేశారు. తప్పు కదా అది. అవునులే సార్. మరి వాళ్ళు అవును. ఎవరు ఖండించాలి ఇది? అక్కడ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఖండించాల్సిన బాధ్యత ఎవరిది? మన సినిమా ఇండస్ట్రీ అది. అదే మా అంటే మీ సినిమా దయచేసి మా సినిమా, ఆ? సినిమా ఇండస్ట్రీ కూడా గాజు దాంట్లో ఉన్నట్టు కదా సార్. మీరు కూడా ఏం అదే చేయలేరు కదా. అదే. ఇప్పుడు ఇటు కేటీఆర్ అంటే భయం వీళ్ళకి, ఉమ్, అనలేరు. ఉమ్, రేవంత్ రెడ్డి గారు పాపం అమాయకంగా దొరుకుతారు, మంచోడు కదా, అది ప్రాబ్లం. అదే అదే అదే. మంచోడు కాబట్టి పాము ఊరుకున్నారు. అదే ఉమ్, రేవంత్ రెడ్డిని అంటే ఏమంటూ ఊరుకుంటారా? అది. ఉమ్, అంటే ఓకే. సారీ, కేటీఆర్ గారిని అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఉమ్, అంటే ఇవన్నీ కూడా రాజకీయాలేనండి. మా సినిమాలో ఉన్న రాజకీయాలు ఎక్కడ ఉండవు.
ఉహుం. కాకపోతే ఏంటంటే నేను ఎదురుగా మాట్లాడతాను కాబట్టి నేను చెడ్డ అవుతూ ఉంటాను అంతే. నేను అదే. చెడ్డ అయినా నాకేం బాధ లేదు రండి, నాకు డేట్స్ నాకు అవసరం లేదు రండి, కానీ చెప్తున్నాం. ఉహుం. అదే. కానీ ఈ సంవత్సరంలో కనుక చూసుకుంటే మీరు బాగా మీకు లాభాలు తెచ్చిన సినిమాలు ఏమని చెప్తారు సార్? బాగా లాభాలు తెచ్చిన సినిమా హనుమాను. హనుమాన్. హనుమాన్. ఓకే. ఆ, సెకండ్ మూవీ పుష్ప. అవునా? అంటే రూపాయికి ₹4 తెచ్చిన సినిమా హనుమాను, రూపాయికి రూపాయి ఇచ్చిన సినిమా పుష్ప అని చెప్పొచ్చా సార్? రూపాయికి ₹3 ఇచ్చే సినిమా పుష్ప 2. పుష్ప టూ. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పుష్ప కన్నా మీకు హనుమాన్ ఎక్కువ సార్, లేకపోతే పుష్ప ఎక్కువ అండి? ఇన్వెస్ట్మెంట్ పుష్ప ఎక్కువ కదా. పుష్ప ఎక్కువ. రిటర్న్ ఆఫ్ అంటే రూపాయి. crores ఆ, వచ్చింది కదా. ఓకే ఓకే. యా. బట్ ఇన్కమ్ అనేది ఇది కూడా అంతే అంతే ఇన్కమ్ వచ్చింది, అది కూడా అంతే ఇన్కమ్ వచ్చింది. ఓకే, దానికి పెట్టుబడి తగ్గట్టు తక్కువ. క్రోర్స్ ఇన్కమ్ వచ్చింది. దీనికి వచ్చి మొత్తం 1800 crores చేసింది. అంటే ఓకే 1000 ఓకే. crores అబోవ్ పైన మిగిలినట్టుగా 700 crores బడ్జెట్ అయ్యింది. అవును. ఓకే. ఆహా. అంటే ఇప్పుడు మనం 2025లోకి ఎలా వెళ్ళబోతున్నాం సార్? అంటే ఇప్పుడు మీరు 2024 కనుక ఒకసారి అవగతం చేసుకుంటే. లోకి కొంత బాధతో, ఉమ్, కొంత కష్టంతో, కొంత సుఖంతో, అంటే మిక్స్డ్ దాంట్లోనే మనం బయటికి వెళ్తున్నాం. ఎందుకంటే కొత్త న్యూ ఇయర్ హ్యాపీగా ఉండవలసింది. పుష్ప 2లో జరిగిన సంఘటన నుంచి బాధాకరం. మనకు సుఖం ఏంటంటే, హ్యాపీనెస్ ఏంటంటే, హనుమాన్ నుంచి ఆల్మోస్ట్ సినిమాలు మెయిన్ సినిమాలు పుష్ప 2 సూపర్ హిట్ అవ్వడం, హనుమాన్ ఎన్ అవ్వడం హ్యాపీనెస్. ఇక బాధ అంటారా, బాధ ఇప్పుడు చెప్పాను కదా, బాధ చెప్పాను, సుఖం చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు ఈ సంవత్సరం మనకి ఏంటంటే ఇంకా కొన్ని సినిమాలు, పెద్ద సినిమాలు లేటుగా వచ్చాయి. అంటే ఎలక్షన్స్ వల్ల అవ్వచ్చు, దాని వల్ల అవ్వచ్చు. అవన్నీ కూడా అంటే 2025 బాగుంటుంది అనుకుంటున్నాం. అవునా? ఓకే. యా. బెటర్ థింగ్, సూపర్ మూవీస్ ఉన్నాయి, బెటర్ థింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. 2025 నేను ఆల్రెడీ సంక్రాంతి మూవీ గేమ్ చేంజర్, ఉమ్, సంక్రాంతి మూవీ డాకు మహారాజ్, సంక్రాంతి మూవీ సంక్రాంతికి వస్తున్నాడు. ఈ 3 సినిమాలు హిట్ అవ్వాలనే కోరుకుందాం. ఉమ్. ఇండస్ట్రీ తరపు నుంచి 3 సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుందాం. నాకెందుకో సంక్రాంతి వస్తున్నాడు మాత్రం ఎక్కడికో వెళ్ళిపోద్దని మాత్రం నాకు అనిపిస్తుంది. ఎందుకో యా. అది నా వ్యక్తిగత అభిప్రాయం. యా, నేను ఇప్పుడు కాదు, మనం దీని గురించి 2 నెలల క్రితం కూడా మాట్లాడుకున్నప్పుడు యా, యా. ఈ అవును, 3 అవును. సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం అన్నదానికి డెఫినెట్ గా ఎడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి నాకు ఎందుకో ఆ సినిమాలో కళ కనబడుతుంది బాగా. కాదండి. అంటే అవును. అలాగని 2 సినిమాలు కాదండి, ఈ 2 సినిమాలు హీరోయిజం సినిమాలు. ఆ ఉమ్, సినిమా ఓన్లీ ఆడియన్స్ సినిమాలా కనబడుతుంది. అవును. నాకు ఒకటి బాగా గుర్తు ఏంటంటే సార్, మనకి ఆ, చిరంజీవి గారు 100వ సినిమా, 150వ సినిమా, బాలకృష్ణ గారు 100వ సినిమా, శతమానం భవతి 3 రిలీజ్ అయినాయి. అవును, 3 అవును. రిలీజ్ అయినప్పుడు శతమానం భవతి కూడా ఈక్వల్ గా పెర్ఫామ్ చేసింది అనమాట. ఈక్వల్ గా చేస్తుంది. కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అన్నది ఈ 2 సినిమాలకు మించి పెర్ఫామ్ చేస్తున్నది అయితే అనిపిస్తుంది. అవును, అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు ఇయర్ వాల్టర్ వేరయ్య ఫస్ట్ వచ్చింది, ఉమ్, సెకండ్ వీరసింహారెడ్డి. ఆ, అది యా. చూద్దాం, ఏది సార్ ఏమైనా. ఇంకోటి సార్, అంటే ఇప్పుడు 2025లో చూసుకుంటే మనకి పెద్ద ఈవెంట్ ఫిల్మ్స్ ఏమీ కనపట్ల. ఎందుకంటే అల్లు అర్జున్ గారు 2025లో ఏమి రిలీజ్ చేయలేరు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమి రిలీజ్ చేయలేరు. అలాగే మన ఆ, చరణ్ గారు కూడా ఏమి రిలీజ్ చేయరు. మహేష్ బాబు గారు కూడా ఏమీ లేదు. నో 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 2025 కన్ఫర్మ్డ్ దేవరా 2 వచ్చేస్తుంది. వస్తుంది అంటారా సార్? ఓకే. ఆ, కన్ఫర్మ్ ఓకే. వచ్చేస్తుంది. ఓకే. దేవరా సో 2 వస్తుంది. రావటానికి ఎన్టీఆర్ గారి సినిమా ఉండొచ్చు, అవకాశం ఉంది 2025కి. ప్రభాస్ గారి సినిమాలు ఉన్నాయి, చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ గారి సినిమా ఒకటే డౌట్ గానీ అన్ని సినిమాలు ఉన్నాయి, అందరు హీరోలు అంటే ఉన్నారు. రామ్ ఇది చరణ్ గారి సినిమా కూడా రావడానికి అవసరం, అంటే 2026కి వస్తుందేమో. అంతే 2026. ఇప్పుడు చిరంజీవి గారిని రావడానికి 2025 రామ్ చరణ్ గారి సినిమా అవదు. ఈవెంట్ సినిమాల్లో మనం చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని పెట్టలేము. ఎందుకంటే వాటికి వచ్చే కలెక్షన్స్ కానీ అవి కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా ప్రభాస్ గారు, ఎన్టీఆర్, మహేష్ బాబు వేల సినిమాలు వస్తే ఇండస్ట్రీ కలకలలాడిపోతా ఉంటది. బట్ ఆ సినిమాలు మాత్రం మీరు అన్నట్టు వస్తే మేబీ దేవరా రావచ్చు. నాకు దేవరా మీద కూడా డౌటే ఉంది, అది 2025లో వస్తుందా లేదా అని. ఒకవేళ అది కూడా రాకపోతే మాత్రం 2025 లేదండి, దసరాకు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? రాజాసాబు తప్ప నాకు ఏది కనపట్లేదు అనమాట. ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది, ఇంకొంచెం వర్కే ఉందని నాకు తెలిసిన సమాచారం ప్రకారం. ఇంకా కొంచెం వర్క్ ఉంటది, ఆ వర్క్ కూడా ఫినిష్ చేసేస్తారు. అవునా? ఓకే ఓకే. యా, చూద్దాం సార్ డెఫినెట్ గా. కనీసం 2025లో అన్నా సరే మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బడ్జెట్లు కొంచెం కంట్రోల్లో పెట్టుకొని ఆ డిస్ట్రిబ్యూటర్లకు కూడా ₹1 వచ్చేలాగా చేస్తారని ఆశిద్దాం సార్. ఎంతసేపటికి ప్రొడ్యూసర్. దాటిపోయిందండి, బడ్జెట్లు మాత్రం కంట్రోల్ చేయలేరు. ఎప్పుడైతే హీరోయిన్లకి చార్టర్ ఫ్లైట్ అలవాటు చేశారో, ఎప్పుడైతే హీరోయిన్లు మేనేజర్లకు కార్వాన్లు అలవాటు చేశారో, హీరోయిన్లు మేనేజర్లకు బెంచ్ కార్లు అలవాటు చేశారో, ఇక కొన్ని రోజులు పోతే రోడ్స్ రాయల్ అడుగుతారు, రోడ్స్ రాయల్ అడుగుతారు హీరోయిన్లు.
అదే. హీరోయిన్లకి చార్టర్ ఫ్లైట్ అలవాటు చేయడమే ఫస్ట్ తప్పు. వేస్టేజ్ 30% అవుతుందండి. ఆ అదే. 30% తగ్గించుకోగలగాలి. తగ్గించడానికి చెయ్యి దాటిపోయిందండి. అది హీరో అవును. అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, సైడ్ ఆర్టిస్టులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. హీరోయిన్కి ఇస్తున్నావు, మరి నేను సీనియర్ ఆర్టిస్ట్ నాకెందుకు ఇవ్వవు ఫ్లైట్ అంటారు. అవును. వాళ్ళకి ఫ్లైట్ ఇచ్చావు నాకెందుకు ఇవ్వవు ఫ్లైట్ అంటే ఇదంతా పోటీతత్వం అయిపోయింది. నువ్వు 300 కోట్లలో సినిమా తీశారు డైరెక్టర్ గారు, మీరు 400 కోట్లు చేయాలి. సార్ 300 కోట్లు చేసి 220 కోట్లే వచ్చింది సార్. 80 నాకు అనవసరం. ఆ హీరో 300 కోట్లు పెట్టి ఇచ్చాడు, నువ్వు ఉమ్. 400 కోట్లు పెట్టు. సార్ అప్పుడే. నిర్మాత రోడ్డు మీద పడిపోతారు సార్. ఆ నిర్మాత ఉమ్. పడిపోతే ఇంకో నిర్మాత వస్తాడు కదా. అంతేగా. ఆ. ఆ పరిస్థితుల్లో ఈరోజు ఇండస్ట్రీ ఉంది. ఉమ్. కానీ అయ్యో ఆ నిర్మాత 220 కోట్లు వచ్చింది కదా, 300 కోట్లు పెట్టించాడు, మనం 170 కోట్లు సినిమా తీద్దామని ఎందుకు అనుకోవట్లే? ఉమ్. నేను సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించమని చెప్పట్లే, వేస్టేజ్ని తగ్గించండి, అవును. మీ రెమ్యునరేషన్ తగ్గించుకోండి. ఉమ్. మీరు అంత ఆఖరికి ఎవరి దగ్గరికి వస్తుంది, తిరిగి తిరిగి ప్రజల దగ్గర టికెట్ రేట్లో పెరిగి ఆ డబ్బు వాళ్ళ రక్తం పీల్చి మన డబ్బు మళ్ళీ మనకు వస్తుంది. యా. ఒక్క నాకు మీ అర్థం సినిమా చేసుకోవాలి. మీరు నాకు మీ సినిమా డిస్ట్రిబ్యూటర్ అయినా ఎగ్జిబ్యూటర్ అయినా ప్రజల దగ్గర కలెక్ట్ చేయాలి డబ్బు. అది అదే. నాకు మీ సినిమా ఇండస్ట్రీలో అర్థం కాని ఒకే ఒక లాజిక్ ఏంటో చెప్పండి సార్. మేము అంటే సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయింది, రేట్లు పెరిగిపోయినాయి, మేము క్వాలిటీ ఆఫ్ సినిమా ఇద్దాం అనుకుంటున్నాం, అందుకే మాకు ఇంత బడ్జెట్ అయింది, సో అందుకే మేము రేట్లు పెంచుతున్నాం అంటారు. నువ్వు నిజంగా అంత బడ్జెట్ అయినప్పుడు నువ్వేం చేయాలి? ఎక్కువ మందిని సినిమాకి రప్పించుకునేలా చేయాలి. అది చేయట్లేదు వాళ్ళు. వచ్చిన తక్కువ మీకు మంది నుంచి డబ్బులు ఎలా మా పిండుదామని చూస్తున్నారు. మా సినిమా వాళ్ళ భాష మీకు ఇంకా అర్థం కాలేదు. క్వాలిటీ ఎక్కువైపోయింది, మేము క్వాలిటీ తీయాలనుకుంటున్నాం సినిమా, మా బడ్జెట్ ఎక్కువైపోయింది అంటే మా హీరో రెమ్యునేషన్ ఎక్కువైపోయిందని అర్థం, ఓకే. మా ఓకే. హీరోయిన్ రెమ్యునేషన్ ఎక్కువైపోయిందని అర్థం. మాకు అది అర్థం కాస్ట్ కాలేదు ఆఫ్ సార్. ప్రొడక్షన్ ఎక్కువైందని కాదు. ఓకే. ఓకే. మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైందని కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇండైరెక్ట్ గా ఏంటంటే, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ హీరో రెమ్యునేషన్ ఎక్కువైంది, హీరోయిన్ రెమ్యునేషన్ ఎక్కువైంది, సైడ్ ఆర్టిస్టుల రెమ్యునేషన్ ఎక్కువైంది. వీళ్ళు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 30% తీస్తే గొప్ప అండి, అదే. తీయట్లేదు అవును. కదా. అవును. వేస్టేజ్ 40% 50% వాళ్ళు తినేస్తున్నారు రెమ్యునేషన్లు. ఏముంటుంది షూటింగ్లు చేయడం. అదే. ఇప్పుడు హనుమాన్ అది అన్నది కూడా ఎంత. ఎక్కువలో రెమ్యునేషన్ తీసుకోవద్దు. అవును. రెమ్యునేషన్ తీసుకోకుండా పార్ట్నర్షిప్ తీసుకోమనండి, సినిమాలు చేయమనండి. అవును. మీకు ఎంత బడ్జెట్ వస్తుంది, ఇంక్లూడింగ్ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ అందరికీ షేరింగ్ ఇవ్వమనండి. ఉమ్. ఇప్పుడు హనుమాన్ తీశారు సార్. హనుమాన్ క్వాలిటీకిను పుష్ప క్వాలిటీకి ఏం తేడా ఉంది సార్? పుష్ప కన్నా మంచి క్వాలిటీనే ఉందిగా హనుమాను. సీజీ కూడా ఎక్కువ కదా పుష్ప కన్నా. ఇది 40 బట్ అది 40 కోట్లు. అదే మరి అలా అంత తక్కువ బడ్జెట్ ఎలా తీయగలిగారు? పుష్ప ఎందుకు అంత బడ్జెట్ అయింది? అంటే అది క్వాలిటీ అంటే చెప్పే కదా. అదే. అదే. క్వాలిటీ అదే. అదే. ఆ. రెమ్యునేషన్ మీకు అంత అవుతున్నప్పుడు ఇక్కడ రెమ్యునేషన్స్ లేవుగా. అవును. హనుమాన్లో నాకు. గ్రాఫిక్స్ ఉన్నాయి, ఉమ్. రెమ్యునేషన్స్ లేవు. అవును. మీకు దీంట్లో రెమ్యునేషన్స్ ఉన్నాయి. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే సార్, అసలు పుష్ప అనే సినిమాకి 3 సంవత్సరాలు తీసుకోవాల్సిన టైం ఎందుకు పట్టిందో అర్థం కాదు సార్. అందులో పెద్ద మన గ్రాఫిక్స్ ఉన్నాయా? గ్రాఫిక్స్ లేవు. మరి 3 సంవత్సరాలు తీయాల్సిన టైం ఎందుకు దానికి అసలు పుష్పకి? అంటే ఒక్కటండి, ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారు 10 రోజుల్లో తీస్తానంటాడు, రాజమౌళి గారు 3 సంవత్సరాల్లో తీస్తానంటాడు, సుకుమార్ గారు 3 సంవత్సరాలు అంటారు. నేను ఒక ఒక ఇప్పుడు ప్రొడ్యూసర్ మాట్లాడేటప్పుడు జనరల్ గా డిస్కషన్ చేస్తూ చెప్పాడు, రాజమౌళి గారు సార్ సార్ ఎప్పుడు సార్ మీ సినిమా అంటే 3 సంవత్సరాలు పడుతుంది కుమార్ అని. అమ్మో అన్నాను. అసలు అమ్మో అంటానికి ఏముంది, ఇప్పుడున్న హీరో సినిమాలు ఏమైనా సంవత్సరాలు వస్తున్నాయా? ఆ సినిమాలు కూడా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కదా కుమార్ అన్నాడు. అదే. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా 3 సంవత్సరాలు బెటరే, ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ 3-4 సంవత్సరాలే కదా అన్నాడు. అది దానికి రాజమౌళినే నిందించాలి దానికి. ఆయనే అలవాటు అదే చేసాడు అంటున్నా. అందరికి. ఆ. అలాగా రాజమౌళి గారు, గుణశేఖర్ గారు, రాజమౌళి గారు, ఆయన శంకర్ గారు, ఇవన్నీ గుణశేఖర్. ఏంటి? గుణశేఖర్ ఆ? అంటే సెటిల్ వేసేవాడు సార్. ఆయన సెటిల్ వేస్తాడు. సెటిల్ లో టైం పడుతుంది. ఇప్పుడు ప్రీ అంటే అది ఎప్పుడు ప్రొడక్షన్. హిట్ అవుతాయి ఎప్పుడు ఫ్లాప్ అవుతాయి కూడా తెలియదు రండి అయ్యి. అది వేరే. అది వేరు. కానీ అదే కనీసం అదే ఆ, డైరెక్ట్ నిర్మాతలు కూడా రోడ్డుపై పడిపోయిన వాళ్ళు ఉన్నారు, సూపర్ డూపర్ హిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. కానీ ఓకే, ఆయనకి ఇంకొకటి పోనీ అలాగని చెప్పి ఆయన ఏం సంపాదించుకున్నాడంటే, ఆయన ప్రొడ్యూసర్ గా కూడా ప్రొడక్షన్ లో కూడా 100% రాజీ పడ్డు. అదే. అది ఆయన తత్వం అంతే ఇంకా. అది అదొక వీడొద్దాం. డిఫరెన్స్. అంటే ఒక టాలెంట్ డైరెక్టర్ అంటే మనీ కోసం అంటే చాలా మంది ఏం చేస్తారు, అంత పెద్ద డైరెక్టర్ అయినప్పుడు నా సినిమా కదా నేను తగ్గించి చేసుకుందాం అనుకుంటారు, కానీ ఆయన ఇంకా ఎక్కువ చేస్తాడు. ఓకే. అది యా. అంటే ఒక డిఫరెంట్. అంతే. యా, చూద్దాం సార్. డెఫినెట్ గా అంటే సినిమా ఇండస్ట్రీ మాత్రం 2025లో చాలా ప్రోగ్రెసివ్ గా ఉండాలని చూద్దాం. ఎస్పెషల్లీ ఒక ఒక ఆడియన్ ప్రాస్పెక్టివ్ లో టికెట్ రేట్లు మాత్రం తగ్గించాలని కోరుకుంటాం సార్ మేమైతే. డెఫినెట్ గా మేము అప్పుడు పైరసీ పైరసీ లేకుండా మేము కూడా అందరం ఎంకరేజ్ చేస్తాం సినిమా ఇండస్ట్రీని. థ్యాంక్ యూ అండి. రేట్లు తగ్గించాలనే, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించాలని కోరుకుందాం.
థ్యాంక్ యూ వెరీ వీళ్ళ మచ్ సార్. రెమ్యునరేషన్ కూడా తగ్గించాలని కోరుకుందాం. ఓకే.